హాయ్ దిస్ ఈజ్ యూ మైకల్ తెలుగు ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ఎదుటివారిని వారు చేసే నిత్య కృత్యాల గురించి అడుగుతాం. ఈ వీడియోలో మనం ఎదుటివారిని వారు చేసే రోజువారీ పనుల గురించి అడగడం, వాళ్ళు సమాధానం చెప్పడం ఏ విధంగా ఉంటాయో నేర్చుకుంటాం. రోజువారీ పనులంటే ఉదయాన్నే లేవడం, స్నానం చేయడం, ఆఫీస్కి వెళ్ళడం, భోజనం చేయడం, సాయంత్రం ఇంటికి రావడం, ఇలాంటి విషయాల గురించి. అది రెగ్యులర్గా చేసే పనులు. ఇలా రెగ్యులర్గా చేసే పనులు ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు అని అడగడానికి, తర్వాత వాటికి సమాధానాలు ఎలా చెప్పాలి అని తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. చివరి వరకు చూడండి. ఇలాంటి రోజువారీ పనులను గురించి మనం అడగాలన్నా, సమాధానం చెప్పాలన్నా మనం వాడాల్సినటువంటి టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ క్వశ్చన్లో ఏ విధంగా ఉంటుంది, ఆన్సర్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి గమనించండి. ఫస్ట్ క్వశ్చన్ వర్డ్ వస్తుంది. క్వశ్చన్ వర్డ్ అంటే వాట్, వెన్, వేర్, హౌ, విచ్ ఇలాంటి పదాలు క్వశ్చన్ వర్డ్స్. అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా అని అడగాలనుకుంటే ఆ క్వశ్చన్ వర్డ్ వాడాలి. ఆ తర్వాత డూ అనే పదం వాడాలి. దీన్ని హెల్పింగ్ వర్బ్ అంటాం. తర్వాత యు, ఎదుటివారి గురించి అడుగుతున్నాం కాబట్టి యు అని వాడాలి. తర్వాత వాడు చేసే పని, ఆ పనిని వర్బ్ 1 ఫామ్లో చెప్పాలి, ఫస్ట్ ఫామ్లో చెప్పాలి. తర్వాత ఆబ్జెక్ట్, ఆ పనికి సఫర్ అయినటువంటి విషయము లేదా థింగ్ ఏమిటి, అది ఆబ్జెక్ట్. ఆ పని ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది అని చెప్పే పదాలే యాడ్వర్బ్స్. తర్వాత ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది, ఆన్సర్ డైరెక్ట్గా సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. ఆ చెప్పేవాళ్ళు ఐతో స్టార్ట్ చేస్తారు, నేను అని స్టార్ట్ చేస్తారు. ఐ అని స్టార్ట్ చేసి వర్బ్ 1 వాడతారు, అంటే యాక్షన్ యొక్క మొదటి రూపం వాడతారు. తర్వాత ఆ యాక్షన్కి సఫర్ అయినటువంటి విషయం, అది ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ని వాడతారు. ఆ తర్వాత యాడ్వర్బ్, ఆ యాక్షన్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు జరిగిందనే విషయాల్ని యాడ్వర్బ్ స్థానంలో వాడి చెప్తారు. ఎగ్జాంపుల్, మీరు ప్రతిరోజు ఏ సమయంలో లేస్తారు. ఏ సమయము అంటున్నాం కాబట్టి ఇక్కడ క్వశ్చన్ వర్డ్ ఉంది. ఆ క్వశ్చన్ వర్డ్ని వాట్ టైం అని రాసుకోవాలి. ఇక్కడ వాట్ టైం తర్వాత డూ, హెల్పింగ్ వర్బ్ రావాలి. వాట్ టైం డూ యూ, ఇది సబ్జెక్ట్. వాట్ టైం డూ యూ తర్వాత వర్బ్. వాట్ టైం డూ యూ వేకప్, నువ్వు ఏ సమయంలో లేస్తావు. ఎవ్రీ డే, ప్రతిరోజు. వాట్ టైం డూ యూ వేకప్ ఎవ్రీ డే, నువ్వు ప్రతిరోజు ఏ సమయంలో నిద్ర లేస్తావు. అప్పుడు ఆన్సర్, నేను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లేస్తాను అని చెప్తాను అవతల వ్యక్తి. ఎవరు, నేను అంటు, ఆ నేనే సబ్జెక్ట్. ఇక్కడ నేను, ఐ ఏం చెప్పాలి, తర్వాత వర్బ్ చెప్పాలి. ఐ వేకప్, నేను లేస్తాను. ఐ వేకప్, నేను లేస్తాను. ఎప్పుడు లేస్తాను, అట్ 6 AM, ఉదయం 6 గంటలకు లేస్తాను. ఎవ్రీడే, ప్రతిరోజు. మొత్తంగా మాట్లాడితే ఐ వేకప్ అట్ 6 AM ఎవ్రీ డే. మీరు ఉదయం కాఫీ త్రాగుతారా, మళ్ళీ మీరు గురించి అడుగుతారు. మీరు ఉదయం కాఫీ త్రాగుతారా, త్రాగుతారా లేదా అని అడుగుతున్నాం. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి అనే వర్డ్స్ లేవు కాబట్టి ఈ క్వశ్చన్ వర్డ్ రాదు. రాకుండా డైరెక్ట్గా డూతో స్టార్ట్ అవుతుంది. డూ యూ అంటే మీరు. డ్రింక్, డూ యూ డ్రింక్, మీరు త్రాగుతారా. ఏమిటి, కాఫీ, డూ యూ డ్రింక్ కాఫీ, మీరు కాఫీ త్రాగుతారా. ఇన్ ద మార్నింగ్, ఉదయాన్నే. డూ యూ డ్రింక్ కాఫీ ఇన్ ద మార్నింగ్, ఉదయం కాఫీ త్రాగుతారా. అవును, నేను ప్రతిరోజు ఉదయం ఒక కప్పు కాఫీ లేదా టీ త్రాగుతాను. అవును అని చెప్తున్నారు కాబట్టి ఎస్, ఎస్ అని పెట్టి జస్ట్ గ్యాప్ ఇవ్వాలి. ఎస్ అని ఆ గ్యాప్కే ఇక్కడ కామా. నేను త్రాగుతాను. ఐ త్రాగుతాను అంటే డ్రింక్, ఐ డ్రింక్, ఇది వర్బ్. ఐ డ్రింక్, ఏం తాగుతాను, a cup of tea or coffee. I drink a cup of tea or coffee, అంటే ఒక కప్పు కాఫీ కానీ ఒక కప్పు టీ కానీ త్రాగుతాను. I drink a cup of coffee or tea. I drink a cup of tea or coffee every morning. నేను ప్రతిరోజు ఉదయం ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ త్రాగుతాను. మీరు టిఫిన్ ఎప్పుడు తింటారు, ఎప్పుడు అని వచ్చింది అంటే వెన్ పెట్టుకోవాలి ఫస్ట్. వెన్ తర్వాత హెల్పింగ్ వెన్ డూ యూ, మీరు హ్యావ్, తింటారా. వెన్ డూ యూ హ్యావ్, మీరు ఎప్పుడు తింటారు.
ఏమిటి తినడం? బ్రేక్ఫాస్ట్. వెన్ డూ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్? మీరు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తింటారు? నేను ఉదయం 8 గంటలకు టిఫిన్ తింటాను. నేను సబ్జెక్ట్. ఐ హ్యావ్ తింటాను. ఐ హ్యావ్ తింటాను. హ్యావ్ అంటే కలిగి ఉండం కదా సార్ అని మీకు డౌట్ రావచ్చు. హ్యావ్ అనే పదాన్ని చాలా రకాలుగా వాడతాము. అందులో తినడం అనేది ఒక మీనింగ్. ఐ హ్యావ్ అంటే నేను తింటాను. ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. నేను బ్రేక్ఫాస్ట్ తింటాను. ఎప్పుడు? at 8 AM. ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ at 8 AM. చూడండి, ఇవన్నీ కూడాను ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ ఉన్నాయి. ఇది యాడ్వర్బ్ అనమాట. at 8 AM అనేది. తర్వాత మీరు రాత్రి భోజనం ఏ సమయంలో తింటారు? ఏ సమయంలో అని వచ్చింది అంటే వాట్ టైం ఫస్ట్ వాడాలి. తర్వాత డూ హెల్పింగ్ వర్బ్ వాడాలి. వాట్ టైం డూ యూ? మీరు ఏ సమయంలో హ్యావ్ తింటారు? వాట్ టైం డూ యూ హ్యావ్? ఏ సమయంలో తింటారు? డిన్నర్ ఏ సమయంలో తింటారు? రాత్రి భోజనం డిన్నర్ అనాలి. దీన్ని డిన్నర్ అనకుండా డిన్నర్. డీని స్ట్రెస్ చేయాలి. ఇక్కడ 2 ఎన్లు ఉన్నాయి కదా, 2 ఎన్లలో ఒక ఎన్ మాత్రమే పలకాలి. డిన్నర్. వాట్ టైం డూ యూ హ్యావ్ డిన్నర్? తర్వాత నేను రాత్రి 8 గంటలకు భోజనం చేస్తాను. నేను అంటే ఐ. ఏం చేస్తాను? తింటాను. ఐ హ్యావ్. ఏం తింటాను? డిన్నర్. ఐ హ్యావ్ డిన్నర్. ఎప్పుడు తింటాను? at 8 PM. ఐ హ్యావ్ డిన్నర్ at 8 PM. మీరు రాత్రి ఏ సమయానికి పడుకుంటారు? ఏ సమయానికి అని వచ్చింది అంటే మళ్ళీ వాట్ టైం. వాట్ టైం డూ యూ గో టు బెడ్? గో టు బెడ్ అంటే పడుకోవడం. ఈ మూడింటిని కలిపి మనం పడుకోవడం అని అంటాం, నిద్రపోవడం అని అంటాం. సో వాట్ టైం డూ యూ గో టు బెడ్? మీరు ఏ సమయంలో పడుకుంటారు? ఎట్ నైట్. రాత్రిపూట. రాత్రిపూట మీరు ఏ సమయంలో పడుకుంటారు? వాట్ టైం డూ యూ గో టు బెడ్ ఎట్ నైట్? ఇలా వాడాలి. నెక్స్ట్, నేను రాత్రి 10 గంటలకు పడుకుంటాను. సబ్జెక్ట్ నేను. ఐ ఏం చేస్తాను? గో టు బెడ్. ఐ గో టు బెడ్. ఎప్పుడు? at 10 PM. ఐ గో టు బెడ్ at 10 PM. మీరు న్యూస్ పేపర్ చదువుతారా? ఎప్పుడు ఎక్కడ ఏమిటి లేవు అంటే క్వశ్చన్ వర్డ్ రాదు. ఈ వాట్ టు వెన్ వేర్లు రావు. డైరెక్ట్గా డూతో స్టార్ట్ అవుతుంది. డూ యూ రీడ్? మీరు చదువుతారా? ఇంతవరకు అయితే దాని మీనింగ్ ఏంటి? డూ యూ రీడ్? చదువుతారా? ఏం చదువుతారా? న్యూస్ పేపర్. డూ యూ రీడ్ ద న్యూస్ పేపర్? మీరు న్యూస్ పేపర్ చదువుతారా? లేదు అంటే నో. నేను న్యూస్ పేపర్ చదవను. నేను చదవను, చెయ్యను అని చెప్పడానికి డూ నాట్ వాడాలి. ఐ డూ నాట్ రీడ్. ఈ డు నాట్ని కలిపి డోంట్గా కూడా మనం రాయొచ్చు. ఇలా ఇలా డోంట్గా కూడా రాయొచ్చు. ఐ డూ నాట్ రీడ్ ద న్యూస్ పేపర్. మీరు న్యూస్ పేపర్ ఎందుకు చదవరు? ఇది నెగటివ్ క్వశ్చన్. చూడండి, నెగటివ్ క్వశ్చన్లో డోంట్ వాడాలి. ఎందుకు అంటున్నాం కాబట్టి వై. వై డోంట్ యూ రీడ్? మీరు ఎందుకు చదవరు? కారణం ఏమిటి అని అడుగుతున్నాం. వై డోంట్ యూ రీడ్ ద న్యూస్ పేపర్? మీరు న్యూస్ పేపర్ని ఎందుకు చదవరు? మా ఇంట్లో టీవీ ఉంది. మా ఇంట్లో టీవీ ఉంది అని చెప్పడానికి ఒక సెంటెన్స్. అది ఎలా? దేర్ ఈజ్ ఎ టీవీ ఇన్ అవర్ హౌస్. దేర్ ఈజ్ అ టీవీ. ఒక టీవీ ఉంది. ఇన్ అవర్ హౌస్, మా ఇంట్లో. దేర్ ఈజ్ ఎ టీవీ. టీవీ ఉంది. ఎక్కడుంది? ఇన్ అవర్ హౌస్, మా ఇంట్లో ఉంది. ఈజ్ ఎందుకు వాడాం? ఇక్కడ టీవీ అనేది సింగులర్ ఒకటే, అందుకని ఈజ్ వాడాం. ఈ ఈజ్ అంటే ఏంటి? ఉన్నది అని అర్థం. ఉన్నది. అందులో అన్ని వార్తలు వస్తాయి. ఆల్ ద న్యూస్. ఆల్ ద న్యూస్ అన్ని వార్తలు. కమ్స్ ఎస్ పెట్టాను, సింగులర్. న్యూస్ అనేదాన్ని సింగులర్గా తీసుకోవాలి. ఆల్ ద న్యూస్ కమ్స్ ఆన్ ఇట్. న్యూస్ అన్నీ కూడా దాంట్లో వస్తాయి అంటే టీవీలో వస్తాయి.
మీరు టీవీలో ఏ ప్రోగ్రామ్స్ ఇష్టపడతారు? విచ్ ప్రోగ్రామ్స్, ఏ ప్రోగ్రామ్స్ అంటే విచ్ ప్రోగ్రామ్స్ డూ యూ లైక్ అంటే ఇష్టపడతారు. ఇప్పుడు సింపుల్గా డూ యూ లైక్ అన్నామనుకోండి, అప్పుడు ఏంటి, మీరు ఇష్టపడతారా? విచ్ ప్రోగ్రామ్స్ డూ యూ లైక్ అంటే మీరు ఏ ప్రోగ్రామ్స్ ఇష్టపడతారు ఆన్ టీవీ. ఆ టీవీలో మీరు ఏ ప్రోగ్రామ్స్ని ఇష్టపడతారు. నేను ఎక్కువగా సీరియల్స్ ఇష్టపడతాను. ఇష్టపడేది నేను, సబ్జెక్ట్ ఐ ఇష్టపడతాను అంటే లైక్. ఐ లైక్ ఏమిటి? ఐ లైక్ ఏమి ఇష్టపడతాను? సీరియల్స్. ఐ లైక్ సీరియల్స్ ద మోస్ట్ అంటే ఎక్కువగా. ఐ లైక్ సీరియల్స్ ద మోస్ట్. మీరు సినిమాలకు వెళుతుంటారా అంటే వెళ్ళే అలవాటు మీకుందా లేదా అని అర్థం. వాట్ వెన్ వేరు వాడకూడదు. అప్పుడు డూతో స్టార్ట్ చేయాలి. డూ యూ గో వెళుతుంటారా? మీరు వెళుతుంటారా? టు ద మూవీస్కి వెళ్తుంటారా అంటే సినిమాలకు వెళుతుంటారా? మేము సినిమాలకు చాలా అరుదుగా వెళతాము. ఎవరు? మేము. వి ఏం చేస్తాము? వి గో వెళ్తాము. ఎక్కడికి వెళ్తాము? టు ద మూవీస్. వి గో టు ద మూవీస్. ఎప్పుడు? వెరీ రేర్లీ అంటే ఎప్పుడో ఒకసారి అని అర్థం. అరుదుగా, చాలా అరుదుగా, వెరీ రేర్లీ. మీరు ఆదివారం ఏం చేస్తారు? ఏమి అంటే ఏం చేస్తారు. వాట్ ఏమంటే వాట్ డూ యూ డూ అంటే చేయడం. ఈ డూ హెల్పింగ్ వర్బ్, ఈ డూ మెయిన్ వర్బ్. వాట్ డూ యూ డూ మీరేం చేస్తారు? ఆన్ సండే రోజున మీరు ఏం చేస్తారు? నేను ఆదివారం పిల్లలతో గడుపుతాను. ఎవరు గడుపుతాను? నేను. ఏం చేస్తాను? గడుపుతాను. గడపడం అంటే ఏంటి? ఐ స్పెండ్. ఎప్పుడు? సండే అంటే సండే అంతా గడపడం. ఐ స్పెండ్ సండేని నేను గడుపుతాను. ఎవరితో? విత్ మై చిల్డ్రన్. ఐ స్పెండ్ సండే విత్ మై చిల్డ్రన్. మీరు ఏమైనా ఆటలు ఆడుతారా? డూ యూ ప్లే మీరు ఆడుతారా? ఏమైనా ఆటలు, ఎనీ గేమ్స్. ఏమైనా అంటే ఎనీ ఆటలు, గేమ్స్. డూ యూ ప్లే ఎనీ గేమ్స్ మీరు ఏమైనా ఆటలు ఆడుతారా? నాకు ఎటువంటి ఆటలు రావు అంటే నాకు తెలియదు. ఐ డోంట్ నో నాకు తెలియదు. హౌ టు ప్లే ఎలా ఆడాలో. ఎనీ గేమ్స్ ఏ గేమ్స్ అయినా ఎలా ఆడాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు ప్లే ఎనీ గేమ్స్. కానీ అప్పుడప్పుడు పాటలు పాడుతుంటాను. కానీ అంటే బట్ అప్పుడప్పుడు అని చెప్పడానికి అకేషనలీ అని చెప్పాలి. అకేషనలీ ఐ సింగ్ సాంగ్స్. నేను సింగ్ పాడుతాను. ఐ సింగ్ సాంగ్స్ నేను పాటలు పాడుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అన్ని వీడియోస్ వస్తాయి. వరుస క్రమంలో మనం వెళ్తున్నాం. ఆ వరుస క్రమం ఫాలో అవ్వాలనుకున్నట్లయితే నేను ప్రతిదానికి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా వేస్తున్నాను. ఆ నంబర్ల ప్రకారంగా మీరు ఫాలో అవుతున్నట్లయితే మీకు ఈజీగా ఇంగ్లీష్ వస్తుంది. థ్యాంక్ యూ.